విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ప్రస్తుత సమాజంలో పెళ్లి కానీ యువతి యువకులు కానీ గృహస్థులు కానీ అసలు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారండి. తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు, మాయా ప్రపంచంలో ఉన్నాం మనం. మన మనసుకు ఊరటగా ఉండాలి, ఒక ధైర్యంగా ఉండాలి అంటే ఏదైనా మంత్రం ఉందంటారా? ఆ మంత్రాలు అన్నిటికీ ఉంటాయండి, ఎందుకంటే అన్నిటికీ ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. ఇప్పుడు ఓం నమ శివాయ అనేది శివ పంచాక్షరి మంత్రం. ఈ 5 అక్షరాలు కూడా అంటే సాధించలేని సమస్య అంటూ లేదండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షరి శివ పంచాక్షరి అని జపిస్తే ఈ సమస్య తీరుతుంది, ఈ సమస్య తీరదనేది. ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం శివ పంచాక్షరి. అంటే 5 అక్షరాలతోనే ఇంత ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారాన్ని మనం కనుక్కుంటున్నప్పుడు శబ్ద ప్రయాణము మంత్రం ద్వారా ఎందుకు పనిచేయదు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఒక విషయం చెప్తున్నాం. అవునండి. ఒక వ్యక్తి ఇంట్లోంచి వెళ్ళిపోతాడండి. ఇప్పుడు నాకు చాలా కుటుంబాలు తెలుసు, నాకు చాలా దగ్గరగా తెలిసిన కుటుంబం ఉంటుంది. మాకు దగ్గరగా తెలిసిన 2 కొడుకులు. ఒక అబ్బాయి ఏమో మామూలుగా చదువుకొని వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఒక అబ్బాయి ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. ఎంసీఏ ఎంట్రన్స్ రాశాడు, రిజల్ట్స్ వచ్చిన రోజున ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఈ రోజు వరకు వాళ్ళు ఎంతమందిని సంప్రదించారో, ఎన్ని జ్యోతిష్కులని కనుక్కున్నారో, కానీ ఆ అబ్బాయి మాత్రం తిరిగి రాలేదు. తిరిగి ఆ అబ్బాయి ఒక చోట ఉన్నాడని కూడా ఒక జ్యోతిష పండితుడు చెప్పాడు, కానీ అతను కమ్యూనికేషన్ కూడా పెట్టుకోలే. తిరిగి రావటం అతనికి ఇష్టంలా. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి తిరిగి రానికంటారు. వాళ్ళ మనసు అలా అయిపోతుంది. వాళ్ళ మనసు ఏదో విధంగా తల్లిదండ్రుల పట్ల లేకపోతే విద్యా వ్యవస్థ పట్ల మనసు విరిగిపోయి ఉంటుంది. అలా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది అయితే సరైన వరుడో వధువో దొరకక నిరాశపడేవాడు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు కుదరటం శ్రీలక్ష్మి గారు చాలా పెద్ద సమస్య అయిపోయింది. అన్నీ ఉన్నా పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు దొరకట్లా, పెళ్లి కూతురికి అన్నీ ఉన్నా పెళ్లి కొడుకు వీళ్ళకి నచ్చట్లా. ఇలా 2 రకాలుగానే జరుగుతోంది. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకోవడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. వాళ్ళు ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుంటున్నారు. సో వధువుకి వరుడికి వివాహం జరగకపోయినా, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రాకపోయినా, మనం అనుకున్న డబ్బు అండి ఒకసారి చేతికి అందదు. మన డబ్బే అది. బ్యాంకుకి వెళ్తే వాడు అన్ని లక్షలు ఇవ్వనంటాడు, వాడు ఏదో లిమిట్ పెడతాడు. మన డబ్బే మనకి చేతికి అందదు. చేతిలో కార్డు ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ డ్రా చేయకూడదు. అవును, మనది మనకే స్వతంత్రం లేదు. అందుకని అనుకున్న డబ్బు రావటానికి, అలాగే మనకి రావాల్సిన డబ్బు ఎక్కడి నుంచో రావాలి మనకి. పోనీ బ్యాంకులు ఇవి అంటే గవర్నమెంట్ రూల్ ఉంది కనుక అంతే వస్తుందని మనకు తెలుసు. ఒక మనిషి మనకి 2 లక్షలు తీసుకుంటాడు, నేను ఈ నెలలో ఈ తారీఖున ఇస్తున్నానని చెప్తాడు. అనుకున్న సమయానికి ఆ డబ్బు మనకి రావాలి కదా. సో అనుకున్న డబ్బు మన దగ్గరికి రావాలన్నా, మన డబ్బు మనకి చేతికి అంది అవసరాలు తీరాలన్నా ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయండి. ఇంకొకటి, కొంతమందికి ఎంతసేపు ఏమీ చేయరు, టైం అంతా అయిపోతూ ఉంటుంది. ఏమీ చేయలేదండి, పొద్దుంచి టైం వేస్ట్ అయిపోయింది అంటారు. ఏం చేస్తారో పాపం వాళ్ళకి తెలీదు. చాలా మంది అంటారండి. అదే దీనికి ఒక సాగుతుంది, దమ్మిడి ఆదాయం లేదు, తీరిక లేదు. మన నాయనమ్మలు చెప్తూ ఉండేవారు. అవునండి. అలాగే తీరుబాటు ఉండదు, సమయం అంతా అయిపోతూ ఉంటుంది. ఈ పని చేసాము అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే దానికి కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. పొద్దున్న లేచి ఈ పని చేద్దాం అనుకున్నా, ఆ పని చేద్దాం అనుకున్నా, ఎలా అయిపోయిందో తెలియదండి. సాయంత్రం ఇట్టే అయిపోయింది, మళ్ళీ భోజనాలు టిఫిన్లు మొదలైనవి, ఏముంది పడుకోవటమే కదా అని వాపోతూ ఉంటారు. అందుకని కాలం వృధా అవ్వకుండా, ఎవరైనా పిల్లలు తప్పిపోయినా, లేకపోతే పరీక్ష ఫెయిల్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నా, పెళ్ళిళ్ళు కుదరకపోయినా, డబ్బు రావాల్సిన చేతికి రాకపోయినా, మన డబ్బే మనకి రాకుండా ఎవరి చేతుల్లోనే చిక్కుకుపోయినా, సమయానికి అందుబాటులో డబ్బు లేకపోయినా, ఇవన్నీ సమస్యలు ప్రతి మనిషికి ఉండే సమస్యలు. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు ఇవాళ రేపు. ఒక చిన్న మంత్రం అండి శ్రీలక్ష్మి గారు, దీనికి ఇన్ని సమస్యలు చెప్పుకున్నామా, ఇన్ని సమస్యలకి ఒకటే చిన్న మంత్రం. ఆ మంత్రం ఏమిటంటారు? సుమంతో కార్తవీర్యార్జునై నమో నమః. వాళ్ళు ఒకసారి చెప్పండి. సుమంతో కార్తవీర్యార్జునాయై నమో నమః. కార్తవీర్యార్జునై నమో నమః. వీర్యార్జునై, కార్తవీర్యుడు. కార్తవీర్యుడిని తలుచుకుంటే చోరబాధ నా విద్యతే అని కూడా ఒక శ్లోకం ఉంది.
చోరబాధలు కూడా ఉండవు. చోరబాధలు రాత్రిపూట ఎదురుకు చోరబాధలు బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లో, రాత్రిళ్ళు బాగా దొంగలు పడే రోజుల్లో ఈ కార్తవీర్యాజుని తలుచుకొని పడుకునేవారు అందరూ కూడా. ఆయన వలన చోరబాధలు కూడా తొలగిపోతాయి. చాలా దానికి ఆ కార్తవీర్యార్జుని సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే, ఇప్పుడు మనం ఇన్ని సమస్యలు చెప్పుకున్నాం, దాంట్లో 4వ వంతు లేదు ఈ మంత్రం. దీన్ని కాస్త శ్రద్ధగా 108 సార్లు, ఏ మంత్రానికైనా అండి అష్టోత్తర శత సంఖ్య చాలా ముఖ్యం. 108 సార్లు, కనీసం 108 సార్లు. తర్వాత మనకి ఎంత సమయం ఆ నామం మీద మనం వెచ్చించగలుగుతామో. ఏమండి, ఈ రోజుల్లో 108 సార్లు కళ్ళు మూసుకొని అవలీలుగా చదువుకుంటానికి అవకాశం అందరికీ ఉందండి. అందరికీ ఉంది. దీపాలు పెట్టి పూజలు చేసుకోమంటలేదు కదా మీరు, అంతటి మాకు టైం లేదు అంటానికి వీలు లేదు కదా. ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే 5 నిమిషాలు కూర్చుంటే 108 సార్లు అయిపోతుంది. వాళ్ళకి కావాల్సింది సాధించుకోవడం అంతే. చాలా చక్కటి మంత్రం చెప్పారండి. నమస్కారం. నమస్కారం అండి.